హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగాలకి 8th క్లాస్ అండ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ విధంగా క్వాలిఫికేషన్స్తోనైతే మనకి ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగింది. మరి వీటికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, ఇదిగోండి. సో ఈ వెబ్సైట్లో ఈ విధంగా వస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి రిజిస్టర్డ్ కూడా అవ్వచ్చు. సో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే దీనికి ఏమేం కావాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. చూడండి, ఇక్కడ ఆధార్ కార్డు కావచ్చు, సిగ్నేచరు, ఫోటో. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇక్కడ చదువుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డ్ లేకపోతే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో నేను ఆధార్ని సెలెక్షన్ చేసుకున్నా. సో ఆధార్ మీద సెలెక్షన్ చేసుకుంటే కనుక ఆధార్లో ఉన్నటువంటి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరు డేట్ ఆఫ్ బర్త్తో మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఆ రెండు సెట్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ చేయండి అని మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఓకేనా? సరే, నాకు క్లియర్గా ఉంది కాబట్టి కరెక్టే ఉంది కాబట్టి ఓకే మీద క్లిక్ చేసిన. అండ్ ఇక్కడ కింద కన్ఫర్మ్ టు డిజిలాకర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మరి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా వస్తే కంటిన్యూ మీద అండ్ అలో మీద కూడా క్లిక్ చేయండి. రైట్, ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఫస్ట్ మీకు ఇక్కడ డొమిసైల్ స్టేట్, సో మీ యొక్క స్టేట్ ఏంటి అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఆధార్. సో ఆధార్లో ఉన్నటువంటి పేరు ఎట్లా ఉందో అట్లనే రాసేయండి క్యాండిడేట్ నేమ్. తర్వాత ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ మెట్రికులేషన్. సో సేమే ఉందా మీ యొక్క ఎస్ఎస్సి ప్రకారం ఆధార్ ప్రకారం? ఎస్ ఆర్ నో? ఎస్. తర్వాత ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకే, ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఫాదర్ నేమ్ యాజ్ టీజ్ గట్టిని ఎంటర్ చేయండి. అఫ్కోర్స్ మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సేమ్ టు సేమ్ ఎంటర్ చేయండి అట్లనే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి. చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయండి, కాకపోతే మీకు తెలియక ప్రాబ్లం అవుతుంది అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి ప్రకారం ఆధార్ ప్రకారం సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఎస్. లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ చేయించుకొని రండి. తర్వాత ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయండి కరెక్ట్గా. తర్వాత మొబైల్ నెంబర్, ఇవి రెండు పర్మనెంట్ మాత్రమే ఇచ్చుకోండి. తర్వాత దీనికి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ క్యాప్షన్ని అక్కడ ఆ ప్లేస్లో ఎంటర్ చేసేసి ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈమెయిల్ ఐడే మీ యొక్క లాగిన్ ఐడి అవుతుంది, అందుకే పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అది తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి, రాకపోతే మళ్ళీ సేమ్ టు సేమ్ అవే డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఏంది ఎన్నిసార్లు అడుగుతారంటే అఫ్కోర్స్ ఇది ఇంతే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ రాకపోతే ఎంట్రీ చేయండి అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారీడా కాదా, సో తర్వాత హైట్ ఎంత, సో సెంటీమీటర్స్లో అడుగుతుంది. సో హైట్ ఎంత అనేది సెలెక్షన్ చేసుకోండి. అండ్ రైట్ సైడ్కి వచ్చేసి మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఇట్లా మీ యొక్క ఆధార్ నెంబర్, ఆధార్ ఉందా లేదా? ఎస్. ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఆ ఆధార్ నెంబర్ కానీ యూఐడి నెంబర్ కానీ కూడా మరి అక్కడి నుంచి ఎంట్రీ చేయవచ్చు. తర్వాత కన్సర్న్ మీదకి టిక్ మార్క్ చేసేసి మీరు మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండల్ అంటే తహసీల్దార్. ఓకే, సో తహసీల్ మండల్ ఏమొస్తుంది అనేది ఈ సెక్షన్ నుంచి క్లియర్గా సెలెక్షన్ చేసుకోండి. చాలా ఇట్లనే సింపుల్గానే ఉంటాయి, పెద్దగా ఏముంటుంది. ఇంకా ముందు కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకు 8th క్లాస్ అండ్ 10th క్లాస్తో కూడా అప్లికేషన్ కాబట్టి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేజ్కి వస్తే ఇక్కడ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు, క్వాలిఫైయింగ్ అది సెలెక్షన్ చేసుకోండి. అది చదువుతున్నారా, పాస్ అయ్యారా? ఓకే,
తర్వాత ఇది మినిమం 10th క్లాస్తోని కూడా చేయవచ్చు. ఇక్కడ చూడండి. అండ్ ఆ బోర్డ్ ఏంటి, ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత, ఓకే. ఇట్లా చిన్న డీటెయిల్స్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి అవుతుంది. అండ్ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పైన ఈ పాస్వర్డ్ ప్లేస్లో ఒక పాస్వర్డ్ అనుకొని అక్కడ రాసి సేమ్ పాస్వర్డ్ మళ్ళీ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్లో రాసేసి ఆ క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నదో కామెంట్లో అడగండి. నేను ఇమ్మీడియట్గా మీకు రిప్లైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది నో అని పెట్టుకోవాలి, లాస్ట్ పాయింట్. రైట్. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ ఇదే పేజ్కి అయితే వస్తుంది, హోమ్ పేజ్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేసేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. మళ్ళీ హోమ్ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకున్నాం. ఓకే. సో ఇది కూడా సేమ్ వన్ టైం రిజిస్ట్రేషన్ లెక్కనే. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయినామంటే జాయిన్ ఇండియన్ ఆర్మీలో మీరు అగ్నివీర్కి సంబంధించింది కావచ్చు, ఏ జాబ్స్ పడ్డా కూడా జీడీకి సంబంధించి మీరు ఇలాగే లాగిన్ అయ్యి మరి అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంట్రీ చేసేసి కింద లాగిన్ మీద క్లిక్ చేసిన అయితే ఇక్కడ పైన ఇక్కడ ఈ బటన్ చూసారా, దాని మీద క్లిక్ చేసి కూడా లాగిన్ మీకు రావచ్చు. ఓకే. సో ఒక్కొక్కసారి ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా క్లిక్ చేసేసి మీరు లాగిన్ కూడా అవ్వచ్చు. సో మొత్తానికైతే మీకు లాగిన్ అయిపోతే ఈ పేజ్కి అయితే రావడం అంటే ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ సో నో పెట్టేసుకోండి, సర్వీస్లో ఉన్నారా అంటుంది. సో లేదు కాబట్టి మనం అప్లికేషన్ చేస్తున్నాం కదా, నో పెట్టేసుకొని ఇక్కడ ఒకసారి చెక్ ఎలిజిబిలిటీ అనేది టిక్ మార్క్ చేయండి. ఓకే. సో అట్లా ఎలిజిబిలిటీ టిక్ మార్క్ చేస్తేనే మీకు అసలు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా దాన్ని బట్టి మీకు ఏమేమి జాబ్ నోటిఫికేషన్స్ ఇక్కడ చూపించాలనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి వెళ్ళి అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఇక్కడ అప్లికేషన్ అని అప్లై చేసుకుంటారా అని అడుగుతుంది. అండ్ అది 10th క్లాస్తోని అండ్ 8th క్లాస్తోని ఏమేమి ఉన్నాయంటే అనేది కూడా ఇక్కడ నుంచి మొత్తం చూడొచ్చు. సో మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటారు దాని మీద సెలెక్షన్ చేసుకోండి కరెక్ట్ చదువుకొని. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ చదువుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయాలి ఇప్పుడు. ఓకే. కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి, రాని మనం ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, అక్కడ ఎంత సైజు నుంచి ఎంత సైజులో మనం అప్లోడ్ చేయాలనేది కూడా నీట్గా ఉండడం అయితే జరిగింది. కొంత డీటెయిల్స్ అయితే ఇక్కడి నుంచి మనం ఇవ్వాలి. ఓకే. అండ్ మీ యొక్క రిలీజియన్ కావచ్చు, లేకపోతే క్లాసు, మీ క్లాస్ ఏంటి, సౌత్ ఇండియనా, మన తెలంగాణ వాళ్ళైతే సౌత్ ఇండియను. ఓకే. అండ్ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, కన్ఫర్మేషన్ ఆధార్ నెంబరు. ఇట్లా రాని డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి డీటెయిల్స్ మళ్ళీ కొన్ని రాని ఫీల్డ్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ సెక్షన్ నుంచి మనం ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. క్లియర్. సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. మీరు వేరే అడ్రస్ కూడా ఏది సపరేట్ ఉన్నదంటే ఈ విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పర్మనెంట్, ప్రజెంట్ అడ్రస్ ఉంటాయి. పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. మీ యొక్క డిస్టిక్ కావచ్చు, మండల్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఇట్లా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే. సో ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా స్పోర్ట్స్లో రిజర్వేషన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. అంటే ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. కొందరికి సర్టిఫికేట్స్ ఉంటాయి అండ్ కొందరికి ఎన్సీసీ ఉన్నదా లేదా అని అడుగుతుంది. ఈ అబ్బాయికి ఉన్నది. సో ఎస్ పెడితే ఏ సర్టిఫికేట్, ఏ గ్రేడా, బియా, సియా. సో ఏ అని చెప్తున్నాడు. సో ఏ అనేది సెలెక్షన్ చేసుకున్నా. ఆ తర్వాత కిందికి వస్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా మీకు ఏమన్నా ఫ్యామిలీ ఉన్నారా ఆర్మీ నుంచి వెళ్ళి అని అడుగుతుంది. సో అది వదిలేసేయండి, లేదు కాబట్టి స్టార్ మార్క్ ఆప్షన్ అది. తర్వాత మీ యొక్క హైట్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేయండి ఉన్నవాళ్ళు. సో కొందరికి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కూడా జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎస్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ అంటే మీరు ఏం చదువుకున్నారని అడుగుతుంది. సో మినిమం ఎస్ఎస్సి కాబట్టి ఎస్ఎస్సి అని సెలెక్షన్ చేసుకొని అండ్ బోర్డు, ఓకే, ఇయర్ ఆఫ్ పాస్, రూల్ నెంబరు అండ్ సర్టిఫికేట్ నెంబరు, అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం జరిగింది నేను ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ మీకు చూడొచ్చు.
ఓకే. సో బోర్డు కావచ్చు, ఆ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సర్టిఫికేట్ నెంబర్ ఎంత, అట్లా. అండ్ అంతేకాకుండా ఒక 5 సబ్జెక్టులు, మీ యొక్క ఎస్ఎస్సిలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేయాలి. అక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, సో అక్కడ కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోండి. అంటే మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మీరు అక్కడి నుంచి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఎంట్రీ చేసుకుంటూ యాడ్ మీద క్లిక్ చేయాలి. అట్లా 5 సబ్జెక్టులు మాత్రమే ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా. అండ్ తర్వాత ఇక్కడ మీరు 1 2 3 4 5 రకాల ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేది మీరు స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. అటు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ సెంటర్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇది మీరు సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యి అప్లికేషన్ చేస్తున్నారు కదా అని అంటుంది. కోర్స్ ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలని అంటుంది. సెలెక్షన్ చేసుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇదంతా కూడా ఒకసారి ప్రివ్యూ కనబడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి టాప్ టు బాటమ్. ఓకే అంటే కనుక మాత్రమే మీరు ఇక్కడ పే మీద క్లిక్ చేయండి, లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. అవసరం లేదు నాకు క్యాన్సిల్ కూడా నేను అప్లై చేయను అంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఓకే. సో తర్వాత ఇక్కడ పే మీద క్లిక్ చేసిన ఇదంతా క్లియర్గా ఉంది కాబట్టి అండ్ ఓకే. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, చాలా సింపుల్గా ఉంది. సో 250 రూపీస్ అయితే అమౌంట్ ఇందుకోసం మనం కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి 2 అడుగుతుంది. సో ఎంట్రీ చేసేసేయండి. ఇది జస్ట్ పేమెంట్ పర్పస్ మాత్రమే. ఓకే, ఇదిగోండి నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. మీకు మీ కెరీర్లో ఉపయోగపడేటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియో సెక్షన్ నుంచి దొరుకుతుంది. కాబట్టి ఇది అప్లికేషన్ అయిపోయాక ఒక్కసారి అక్కడికి వెళ్ళి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు యూజ్ఫుల్ వీడియోస్ దొరుకుతాయి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఈ విధంగా కనబడుతుంది. సో క్యూఆర్ కోడ్ ఎనేబుల్ చేసుకొని నేనైతే ఈ అమౌంట్ని కట్టేస్తున్నా. సో ఇక్కడ రీఫ్రెష్ చేయడం లాంటిది కానీ, బ్యాక్ రావడం లాంటిది కానీ నేను తర్వాత కడతా అని అనుకోండి. ఇట్లా ఏం చేయకండి, ఎందుకంటే మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కాబట్టి రీఫ్రెష్ కానీ బ్యాక్ కానీ ఏం చేయవద్దు. సో స్కాన్ చేసేసి కంటిన్యూ మీద, అంటే మీ ఫోన్లో ఓకే అయిపోతే ఇది ఆటోమేటిక్గా అదే ముందుకు వెళ్తుంది, ఏం గెలకకుర్రి. రైట్, ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అని రావడం అని జరిగిందని అంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లియర్? సో ఓకే మీద క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి అయిపోతుంది. హోమ్ పేజ్కి మళ్ళీ ఇదే విధంగా వస్తుంది. ప్రతిసారి హోమ్ పేజ్ ఇట్లానే ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసేసి మళ్ళీ ఎంటర్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తూ ఉండాలి. సో మళ్ళీ సేమ్ మన యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్, ఆ క్యాప్చా ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇందాక ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మీ అడ్మిట్ కార్డు కూడా, ర్యాలీ అడ్మిట్ కార్డు కూడా ఇదే సెక్షన్ నుంచి లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏమేమి చేశారు అనేది కూడా మొత్తం ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇదిగోండి ఇప్పుడు మనం చేసినది ఇక్కడ వ్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది. అండ్ ఓల్డ్ హిస్టరీ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది 1 టైం రిజిస్ట్రేషన్ లెక్కనే మీరు చేసిన ప్రతి హిస్టరీ ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏంటి? మీ యొక్క మెయిల్ ఐడి యాజ్ ఇట్ ఈస్గా అట్లనే టైప్ చేయండి. ఫుల్గా మీ మెయిల్ ఐడి టైప్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది అన్లాక్ అయిపోయి అప్లికేషన్ మీకు ప్రివ్యూ అంటే వ్యూ అనేది కనబడుతుంది, చూపిస్తుంది. ఓకే, సో చాలామందికి ఈ జాయిన్ ఇండియన్ ఆర్మీ, అగ్నివీర్ వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు చాలామంది. సో నథింగ్ బట్ దానికి మీ యొక్క ఈమెయిల్ ఐడియే దాని యొక్క పాస్వర్డ్. ఓకే, సో ఆ లాగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్ మళ్ళీ మీ యొక్క ర్యాలీ అడ్మిట్ కార్డు చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ హోమ్ పేజ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో, హిందీలో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు అది కూడా చూసి అప్లికేషన్ అయితే వీడియో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.